నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఒక్కొక్కసారి అన్నీ తానే అనుకుంటారు. నేను లేకపోతే ఏది జరగదు అనుకుంటారు. తీరా చూస్తే బొక్కబోర్ల పడతారు. ఇది ఎవరి గురించి చెప్తున్నాము అంటే సజ్జల గారి గురించి. ఎందుకంటే ఇప్పుడు సజ్జల గారు అనగానే సకల శాఖ అధికారి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా! మరి జగన్మోహన్ రెడ్డి గారికి గూడా ఆయన ఇచ్చిన స్క్రిప్టే జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చి చదువుతున్నారు. ఇది మళ్ళీ రివర్స్ అయ్యే వాళ్ళకే తగులుతుందని చెప్పేసి ఈ మధ్యన ప్రచారం ఊపందుకుంది. మరి ఇలాంటి తరుణంలో రాయలసీమ మీద ఒక విధమైన విషపు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. మరి సజ్జల గారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? పాత క్యాసెట్‌ని ఎందుకు పదే పదే ప్లే చేస్తున్నారు? ఇప్పుడు రాయలసీమలో నిజంగానే సజ్జల గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అక్కడ పనులు ఆగకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలానే కూటమి ప్రభుత్వం ఆపేసిందా? ఒక్కడుగు గూడా పనులు జరగట్లేదా? వాస్తవం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు అండ్ స్పోక్స్ పర్సన్ బొమ్మన చెరువు శ్రీరాములు గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్న మాటేంటి? ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో ఆ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు కూటమి దీన్ని ఆపేసి ఒక్కడుగు కూడా ముందుకు కదలనివ్వట్లేదు. రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తయింది? ఇప్పుడు ఎంతవరకు ఆగిపోయింది? అది వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత సార్. వాళ్ళు ఏదనుకున్నారో అది జరగల. 24 ఎలక్షన్లలో మాకు రాయలసీమలో అత్యధిక మెజారిటీ వస్తుంది అని చాలా కలలు కన్నారు. హ్మ్. ఆ కళలు వాళ్ళవి కళలు అయిపోయాయి. హ్మ్. సో అప్పటి నుంచి ఏం చేయాలా అనేది ఒక ఆలోచనలో పడిపోయినారు. తర్వాత ఏది లేక వాళ్ళకి ఇది అందుకున్నారు. ఏది ఎత్తిపోతల పథకం. అది ఏమంటే మచ్చుమర్రి ఉంది కర్నూలు దగ్గర. అక్కడ గతంలో రాయలసీమకు నీళ్లు హంద్రీనీవా ద్వారా పోయేది పథకం అది. హ్మ్. దాదాపు చాలా వరకు 14 నుంచి 19 వరకు పూర్తి చేశాం మేము. ఇంకా అక్కడక్కడ ఒక 1200 కోట్లు 1300 కోట్లు పెట్టింటే అది పూర్తి అయిపోయేది. 4 జిల్లాలకు నీరు వచ్చేది. ఆ పథకాన్ని వదిలేసి వీళ్ళు ఏది మేము లిఫ్ట్లు పెట్టాము, కొంచెం మోటార్లు పెట్టాము, కాలువలు తీసాము. చంద్రబాబు నాయుడు కాలువ గట్ల మీద పండుకొని ఆ 4-5 సంవత్సరాల పాలనలో కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయాము మేము. హ్మ్. కొంతవరకు తీసుకుపోయాము. మధ్యలో అక్కడక్కడ కొన్ని అక్విడేట్లు, కొన్ని పంపులు అవి ఇవి పెట్టే పని ఉండింది. కొంత లైనింగ్ ఉండింది. 19లో వీళ్ళు అధికారంలోకి వచ్చినాక నిలిపేశారు. హడావిడిగా చూడండి మీరు 24లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. కుప్పానికి నేనే నీళ్ళు ఇస్తానని కృత్రిమంగా ట్యాంకుల్లో నీళ్లు తీసుకుపోయి ఆడ పోసి అవును. సెట్టింగ్లు చేసినట్టు చేసి ఒక గేట్ కూడా కృత్రిమంగా పెట్టారు. అవును. ఈయన ఇట్లా వస్తావు ఆడ నీళ్ళు లేవు. అక్కడున్న ప్రజలందరూ పోయి ఇదేందిరా ఇది, ఈ ఒక ముఖ్యమంత్రి కుప్పం మీద ఇంత వ్యతిరేకత చూపిస్తాడా, ఇంత పనికిరాని పథకాన్ని ప్రారంభిస్తాడా వచ్చి అని చెప్పని ఎన్నికలప్పుడు 24లో వాళ్ళు పోయి చూస్తే ఒక చెంబు నీళ్లు లేవాడు. దాని మీద రకరకాల వ్యంగ్యాలు, ట్రోలింగ్లు అన్నీ వచ్చాయి. అక్కడికెళ్ళి కూర్చొని కూడా రీల్స్ చేశారు జనాలు. అవన్నీ జరిగినాయి. అవును. పోయి వాళ్ళు ఏదో మేము ఏదో పోతే ఆడ నీళ్ళు కూడా లేవు, చెంబుతో ఎతకపోయి మరి. రకరకాలుగా ట్రోలింగ్స్ వచ్చాయి. జరిగిందంతా. అవును. వాళ్ళు ఏం ఆలోచిస్తారు అసలు? ఇది ఒక ముఖ్యమంత్రి ఒక చిన్న పథకం ప్రారంభించాలంటే కూడా ఏదన్నా ఒక కుళాయినో, ఒక ట్యాపో, ఒక కనెక్షన్ ఏదన్నా ఆలోచిస్తారు. అంత పెద్ద పథకాన్ని ఈయన నీళ్ళు ఇచ్చింది లేదేమి లేదు. 19కు ముందు కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయింది మేమే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలోనే జరిగింది. ఈయన 24 ఎలక్షన్ల వరకు దాన్ని పడకేసి పడబెట్టేసి ఆ మొత్తం ఎంటైర్ రాయలసీమకంతా కనీసం ఒక 30 మట్టి ఎత్తల ఒక చిన్న ఒక 500 కోట్లు ఖర్చు పెట్టింది లేదు. ఈ మచ్చుమర్రి దగ్గర ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టి అది ఈ పెద్దిరెడ్డికి కట్టబెట్టి 900 కోట్లు తినేశారు. అది 6000 కోట్లతో ప్రారంభించాడు ఈయన పోయి. అది అబాస్పాలు అయిపోయింది 24కు ముందే. అది ఎన్నికలకు ముందు. అంటే హంద్రీనీవాకు ప్రత్యామ్నాయంగా తీసుకురావాలని చూసినాడు. అది ఫెయిల్ అయింది. హంద్రీనీవా గాలేరునవర్ని పూర్తిగా గాలికి వదిలేసినాడు ఈయన. అంతెందుకు వాళ్ళ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే 5 ఏళ్ళు ఆయన పట్టించుకోవాలా. దానికి 100 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది ఆ రోజు. దీన్ని పదే చెప్పినాం మేము. ఇంకా వాళ్ళకు పదే ఏదో ఒకటి లేవనెత్తల్లా, అబాస్పాలు చేయాలా, ఒక ప్రాంతీయ తత్వ విధానాన్ని తీసుకురావాలా, ప్రజలను రెచ్చగొట్టల్లా.
పబ్బం గడుపుకోవాలా, మళ్ళీ ఎన్నికల్లో మనం వస్తామో రాలేమో. ఇప్పుడు చూడండి అదొకటి. ఇప్పుడు ఏదేమైనా 12,500 కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు. వా. ఏది మన రాయలసీమ ఎత్తిపోతలకి. రాయలసీమ ఎత్తిపోతలకి. నిన్న పోయి మడకశిర హిందూపూర్ దగ్గర ఇది లింకే, ఏది రాయలసీమ మొత్తానికి. కర్నూలు నుంచి కడప నుంచి అనంతపూర్లో మనకు పుట్టపర్తి, అట్లా మడకశిర, అట్లా పైన మన పయ్యావుల కేసు, కళ్యాణదుర్గము, రాయదుర్గము, ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు నీళ్లు కెనాల్స్ తీసేసాము. మొన్న 50 టీఎంసీలు వచ్చేసాయి ఇవంతా కూడా. ఓకే. ఇంకా కొంత పెండింగ్ ఉంటే నిమ్మల రామానాయుడు పోయి బాలకృష్ణ గారితో హిందూపురం దగ్గర మడకశిర లెఫ్ట్ కెనాల్ అది అంటారు, 1250 కోట్లతో నిన్న మళ్ళా ఫౌండేషన్ వేశాడు. అబ్బా. నిన్న అంటే మేము 22,000 కోట్లు ఖర్చు పెట్టాం. 22,500 కోట్లు ఈ ఏది ప్రాజెక్టుల కాదు కోసం. ఎంటైర్ సాగునీటి ప్రాజెక్టుల మీద రాష్ట్రంలో ఓకే. పెడితే ఈ 2 ఏళ్లలో ఓకే. దాంట్లో 12,500 ఈ రాయలసీమకే పెట్టామన్నమాట. ఉమ్. అంద్రి నీవు అయితేమి, గాలేరు నగర్ అయితేమి, కొన్ని లోకల్గా మన గుండ్రేవుల, ఉమ్. తర్వాత వచ్చేసి కర్నూలు జిల్లాలో సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ అని, మన ఇక్కడ రాయదుర్గం మన ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు మన శ్రీనివాసులు గారు, అవునవునవును. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన అవును. ఆ ప్రాంతంలో ఒక ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు పెట్టాము. అంటే టీఎంసీలు 2 టీఎంసీలు ఇట్లా నిల్వ చేసేటివి ఓకే. అన్ని ప్రాంతాల్లోన. అవి చేస్తూ మళ్ళీ ఈ రాయలసీమకు మొత్తం దాదాపు 4 జిల్లాల్లో పారేదానికి పూర్తిగా లైనింగ్ అయిపోయింది, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. 29 స్టేషన్లు పెట్టాము, 250 పంప్ హౌసెస్ పెట్టాము లిఫ్ట్ ఇరిగేషన్కు. అదే. అది ముమ్మరంగా జరిగింది. ఇప్పుడు ఇంకా వర్షాకాలము అయిపోయింది కాబట్టి మొన్నటి వరకు పారుదల వచ్చింది, 50 టీఎంసీలు వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయ్యి నీళ్ళు వచ్చింది అనుకో, రేపు 100 టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. సార్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ గురించి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నాకు ఒక డౌట్ ఏమొచ్చింది అంటే, లాస్ట్ టైం మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలానే వదిలితే అక్కడికి వెళ్ళి చూస్తే నీళ్ళు లేవు, చెంబు నీళ్ళు లేవు అని చెప్పేసి. అంటే మనం ఫేక్ చేసాము అని చెప్పేసి పసిగట్టిన జనాలు ఇప్పుడు మీరు వచ్చి ఏమీ జరగట్లేదు పనులు అని అబద్ధం చెప్పేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే నిజం బయటపడుతుంది కదా. మరి అబద్ధాలు ఎలా చెప్పాలనిపిస్తుంది? ఎందుకు మోసం చేస్తున్నారు? ఎలా మోసపోతారు ప్రజలు? ఇప్పుడు వాళ్ళకి ఉదయం లేస్తే వాళ్ళ సిద్ధాంతము, వాళ్ళ నినాదం ఏమంటే అబద్ధాలు చెప్పల్లా, కలిబొల్లి మాటలు చెప్పల్లా. మేమైతే వాస్తవంగా క్షేత్రస్థాయిలో మేము వాస్తవ పరిస్థితులతో పోతాను. అంతే. ఎక్కడ పెండింగ్ ఉంది, ఎక్కడ మనం పూర్తి చేయాలా, ఎక్కడ నీళ్లు తీసుకోవాలా, ఏ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది, మనం దానికి ఎంత నిధులు కేటాయించి. నేను చెప్పాను చూడండి, ఏదైనా అబద్ధం అయితే చెప్పమానండి. 12,500 కోట్లు అంటే నువ్వు కనీసం 1,200 కూడా ఆ రోజు నువ్వు పెట్టలా. నువ్వు ఈరోజు మేము నీ పులివెందులకు నీళ్ళు ఇచ్చాం, గండికోట పెండింగ్ ప్రాజెక్టులు, గండికోట దగ్గర ఉండే పెండింగ్ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. ఆ అక్విజేషన్కు డబ్బులు ఇవ్వాలి పాపం ఆ రైతులకు, అది కూడా మన క్లియరెన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ గండికోట మీ ప్రాంతమే కదా, ఆ జమ్మలమడుగు మీ పులివెందులు కావంతా నీళ్ళు వస్తాయి కదా, అవి ఏం పట్టించుకోవాలి ఆయన ఆ గతంలో. ఈ మచ్చుమరు ప్రాజెక్టును తినేశారు మొత్తం, ఊరికే ఆడేదో మన మట్టి పని చేశారు. రాయలసీమకు ఎత్తిపోతల పథకం 6,000 కోట్లతో పెట్టారు, 900 కోట్లు నిధులు తినేశారు. 900 పైనే దాదాపు. దాని మీద కూడా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఇంకొకటి, నువ్వు ఆ రోజు హైకోర్టు తెస్తానని చెప్పావు కదా కర్నూలుకు, నువ్వు ఎందుకు 5 ఏళ్ళు తేలేకపోయినావు? ఇప్పుడు మేము సుప్రీంకోర్టును, హైకోర్టును, తర్వాత కేంద్రంలో న్యాయశాఖను, కేంద్ర హోంశాఖను చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి కూటమి ప్రభుత్వంలో హైకోర్టు శాంక్షన్ చేయించాం. స్థల పరిశీలనలు కూడా జరిగింది మన పోయి. జ్యుడిషియరీలో ఎట్లంటే అట్లా ఒప్పుకోరు వాళ్ళు. నేను జిల్లా కోర్టు పెట్టేస్తా, హైకోర్టు పెట్టేస్తానంటే అది ఆ న్యాయ పరిధిలో ఉంటుంది. అది ఏదీ లేకుండా నేను ఇక్కడ హైకోర్టు పెట్టేస్తా, ఇక్కడ సుప్రీంకోర్టు పెట్టేస్తా, ఇక్కడ రాజధాని పెట్టేస్తా, వైజాగ్లో ఇంకొక క్యాపిటల్ పెట్టేస్తా అని మీరు అన్నీ చేసి రాయలసీమకు ద్రోహం చేశారు, అన్ని ప్రాంతాలకు ద్రోహం చేశారు. ఇప్పుడు సజ్జల గారు వచ్చి మళ్ళీ ఏదో చిలక పలుకులు పలుకుతా, సజ్జనుడు మాట్లాడతా. రాయలసీమకు ద్రోహం పూర్తిగా జరిగిందంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీ హయాంలో, మీ పరిపాలనలో 2019 నుంచి 24 వరకే అంతే. మీరు ఒక 30 మొన్న ఎత్తలేదు, ఒక చిన్న ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మేము ఈరోజు రాయలసీమలో నీటిపారుదల రంగంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ క్లియరెన్స్ చేసి వాటన్నిటికీ రైతులకు పరిహారం చెల్లించి, భూములు కోల్పోయిన వాళ్ళకు పరిహారం కూడా ఎంత ఇచ్చాం? 1:3. ఎకరాకు 30 లక్షలు 40 లక్షలు కట్టించాం మా మదనపల్లి కెనాల్ ప్రాంతాల్లో, అన్ని చోట్ల అంతే. సో ఇవన్నీ కూడా ఆ అనుభవం ఉండల్లా,
శ్రద్ధ ఉండాలా, పెట్టుబడి దానికి డబ్బులు శాంక్షన్ చేయాలా, ప్రతి బడ్జెట్లో పెట్టాలా, లేదంటే సీఎం మళ్ళీ అనుకుంటే ఎప్పుడైనా నిధులు ఆర్థిక శాఖ నుంచి కేటాయించవచ్చు. అవన్నీ కేటాయిస్తూ బ్రహ్మాండమైన లిఫ్ట్ ఇరిగేషన్స్ వచ్చాయి, కాలువలు బాగా రెడీ అయిపోయినాయి. రాయలసీమ మంచి పురోభివృద్ధిలో పోతుంది రేపు నీటిపారుదల రంగంలో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.